ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. రైట్, బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు ఆర్థికవేత్త అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏజీవి రావు గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. సార్ నార్మల్గా చూసినట్లయితే గత కొద్ది రోజులుగా మనం చూసినట్లయితే కనుక మార్కెట్స్ పడిపోతూ ఉన్నాయి. సో ఈ రోజు రికవరీ అయ్యాయి. సో దీనికి సంబంధించి అంటే ఇలాగే కంటిన్యూ అవుతుందంటారా, ఎలా ఉండవచ్చు? దానికి ఆన్సర్ చేయబోయే ముందమ్మా, నేను సుప్రీంకోర్టులో న్యాయవాదిని మాత్రమేనమ్మా. ఇకపోతే ఈ విషయానికి వస్తే గత 3 రోజులుగా ఉండేటువంటి మార్కెట్ ట్రెండ్స్ని కనుక మనం చూస్తే మార్కెట్స్ డౌన్ అవుతా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్టర్స్ విపరీతంగా నష్టపోయారు కూడా. అయితే ఈరోజు కొంత రికవరీ జరిగింది. ఈ ముందుగా ఈ పతనానికి కారణం ఏంటి, వాళ్ళ రికవరీకి కారణం ఏంటని కనుక పరిశీలిస్తే మార్కెట్లు ఇంతగా పతనానికి ప్రధానమైనటువంటి కారణం విదేశీ సంస్థాగత మదుపుదారులు మార్కెట్లో నుంచి వైదొలుగుతూ దీని ప్రధానమైన కారణం అని చెప్పొచ్చు. అలాగే రూపీ డిప్రిసియేషన్ కూడా ఒక కారణంగా నిలిచింది. కాకపోతే ఈరోజు ఏంటంటే కొంత ఈ షార్ట్ కవరింగ్స్ అనేటువంటిది రికవరీ అవ్వటము, తర్వాత విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా కొత్తగా కొనుగోలు చేయకపోయినా అమ్మకాలు అనేటువంటి కొంత తగ్గించటము, ఈ కారణాల వల్ల మనకి కొంత రికవరీ అనేటువంటి మార్కెట్లో వచ్చింది. అయితే ఈ వచ్చిన రికవరీ ఇలానే కొనసాగుతుంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పలేమమ్మా. రైట్ సార్, శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం సార్. నమస్తే అండి సార్, స్టాన్లీ లైఫ్ అనేది లాంగ్ టర్మ్కి ఫండమెంటల్ గా ఎలా ఉంటుంది? ఏదండి మళ్ళీ చెప్పండి. స్టాన్లీ లైఫ్ సార్, ఫర్నిచర్స్ తయారు చేసే కంపెనీ స్టాన్లీ లైఫ్. రైట్. అదేవిధంగా సార్ పీసీబీఎల్, ఈ రెండు ఫండమెంటల్స్ లాంగ్ టర్మ్కి ఎలా ఉంటుంది? మీరు రిలేటివ్లీ ఇప్పుడు మీరు అడిగిన స్టాక్స్లో పీసీబీఎల్ వచ్చేసి అంటే 2 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ కాలం కనుక హోల్డ్ చేయాలనే ఆలోచన ఉంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్గానే ఉండేయండి. మీరు తగ్గినప్పుడల్లా పీసీబీఎల్ షేర్లు కొనొచ్చు. ఇది లాంగ్ టర్మ్కి మంచి ఇన్వెస్ట్మెంటే అవుతుందండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సురేష్ గారు కాల్ చేస్తున్నారు ఒడిశా నుంచి. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో సార్ చెప్పండి సార్. మేడం నమస్తే సార్. జీవీరావు గారు నమస్తే. నమస్తే అండి సార్, నాకు ఒక స్టాక్ చెప్పండి సార్. M&M ఫైనాన్షియల్ సర్వీస్ అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చు, లేదా ఇంకా డౌన్ అయిందని తీసుకోమంటారా? M&M ఫైనాన్స్ అండి. అవును సార్. M&M ఫైనాన్స్ లాంగ్ టర్మ్కి మంచి షేరే అండి. కాకపోతే కొనాలనుకునే క్వాంటిటీ ఎంటైర్ క్వాంటిటీ సేమ్ డే కొనటం కాకుండా స్మాల్ క్వాంటిటీని ఇప్పుడు స్టార్ట్ చేసి తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో సార్ చెప్పండి. నా దగ్గర ఐటీసీ 100 షేర్స్ ఉన్నాయి, 419 లో ఉన్నాయి మేడం. అది లాంగ్ టర్మ్ కొంచెం ఏదండి ఐటీసీనా? అవును సార్. ఓకే, ఐటీసీ లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. ఇన్ఫ్యాక్ట్ కరెంట్ రేట్లో కూడా మీరు మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది 520 రూపాయల దాకా వెళ్ళి కొంత కరెక్షన్స్ గురై ఇప్పుడు 400-410 మధ్య కదలాడుతుంది. కాకపోతే కనీసం 2 సంవత్సరాల హోల్డింగ్ ఆలోచన ఉంటే ఐటీసీ డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయదగిన కంపెనీ అండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ చంద్రమౌళి గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ చెప్పండి. మేడం, యుకాన్ ఇంటర్నేషనల్ 333 లో కొన్నాను. ఇప్పుడు 170-160 రేంజ్ ఉంది. 788 షేర్స్ ఉన్నాయి. దాన్ని ఏం చేయమంటారు? అయితే మార్కెట్లో ఓకే అమ్మా, ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఏదైనా కాస్త రికవరీ వస్తే
ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. మీరు కొన్న ప్రైసే రావటం అంటే మాత్రం నియర్ ఫ్యూచర్లో కష్టమైన విషయమేను. ఇక్కడ ఎగ్జిట్ అయ్యి ఇంకా మనకి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్లో కన్నా షిఫ్ట్ అవటం మంచిది. కాకపోతే ఎగ్జిట్ టైం కూడా ఇది కాదు. మీరు కాస్త మార్కెట్ రికవరీ అయినప్పుడు కొంతన్నా మీ యొక్క లాస్ మినిమైజ్ అయ్యే స్టేజ్లో ఎగ్జిట్ అయ్యి వేరే ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీలోకి షిఫ్ట్ కావటం బెటర్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే జిల్లా గారు. నమస్తే అండి. సార్ ఇది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ దగ్గర 40% సార్. ఏదండి? యూనియన్ బ్యాంక్ ఉజ్జీవన్ స్మాల్ ఓకే రైట్ రైట్ 40% సార్. ఓకే. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 120 సార్. ఇప్పుడు ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, స్టాప్ అయిన పెట్టి హోల్డ్ చేసుకోమంటారా? ఈ రెండు కూడా మీరు ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇవి రెండు ప్రాఫిట్ బుక్ చేసుకుని నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు లార్జ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అయినటువంటి కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వైపుకి మళ్ళటం చాలా బెటర్ అవుతుందండి లాంగ్ రన్ ఆలోచనలతోటి. సో ఈ రెండు బ్యాంక్స్ కూడా మీకు స్టేబుల్ రిటర్న్స్ అందించే అవకాశం ఉందండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ చెప్పండి. కిరి ఇండస్ట్రీస్ ఒకటి, ఐఎఫ్సి ఒకటి లాస్ట్ లో ఉన్నాను సార్. ఓకే. 10% ఉంచుకోవాలన్నా ఎగ్జిట్ కావాలన్నా సార్? రెండు కూడా ఎగ్జిట్ కావటమే మంచిదండి. ఇప్పుడు మీరు ఇప్పటికే 10% లాస్ ఉండే ఆ లాస్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎగ్జిట్ అయ్యి అక్కడి నుంచి కొంచెం స్ట్రాంగ్ కంపెనీస్లోకి షిఫ్ట్ కావడం ప్రయత్నం చేయండి. నిజానికి బజాజ్ ఫైనాన్స్లోకి షిఫ్ట్ అయితే మీకు కొంత రీజనబుల్ రిటర్న్కి అవకాశం ఉంటుంది, స్టేబుల్గా కూడా ఉండే అవకాశం ఉందండి. రైట్, నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. సార్ అది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఈ టైంలో ఈ కరెంట్ రేట్ లో మనం బై చేయొచ్చు సార్? ఫ్రెష్ అయింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ డివిజన్ ఇప్పుడు మనకి లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా లాసెస్లోనే ఉందండి. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ రికవర్ అయిపోయి స్టేబిలిటీకి కూడా ఇంకా రాలేదు. అందుకని చెప్పి ప్రజెంట్ అయితే ఇమ్మీడియట్గా కొనాల్సిన అవసరం లేదు. మీరు గమనించి కొంతకాలం మళ్ళీ అది మార్కెట్లో ఒక స్టెబిలిటీకి వచ్చిన తర్వాత రైజ్ ట్రెండ్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవటం బెటర్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ కోటేశ్వరరావు గారు దర్శన్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. నా దగ్గర టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ స్టాక్స్ రెండు ఉన్నాయి. ఇవి లాంగ్ టర్మ్ లో ఏది ఉంచుకుంటే బెటర్ సార్? అంటే ఇవి రెండింటిని కూడా హోల్డ్ చేయండి. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇప్పుడు ఇంతకుముందే ఒక సోత అడిగిన విషయాన్ని చెప్పడం జరిగింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఒకవేళ ఫ్రెష్గా బై చేయాలంటే మాత్రం వెయిట్ చేయమని చెప్పాను. కానీ మీరు ఇప్పటికే కనుక హోల్డ్ చేస్తుంటే ఇవి రెండు కూడా హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఉండే రేట్లలో ఏది కూడా అమ్మదగినటువంటి రేట్ అయితే కాదండి. డెఫినెట్గా హోల్డ్ చేయండి. రైట్, నెక్స్ట్ కాలర్ సతీష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ జీవరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ప్రెసెంట్ రేట్ లో సెమిన్స్ ఎనర్జీ ఒకటి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తీసుకోవచ్చా సార్? ఇవి రెండు కూడా లాంగ్ టర్మ్కి మంచి షేర్లేనండి. కాకపోతే మనం ప్రైసింగే ఛాలెంజింగ్ ఇష్యూ. సైమెన్స్ వచ్చేసరికి మీరు సైమెన్స్ ఎనర్జీ రెండు కూడా ఏదైనా బిలో 3000 కనుక వస్తేనే మీరు దానిలో ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా మనకి ఇప్పుడు ఏంటి లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రైస్ తగ్గట్లేదు. మీరు అది సమ్వేర్ అరౌండ్ 1500కి వస్తే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా బై చేయొచ్చు అండి. ఇప్పుడు ఈ రేట్లో అయితే మాత్రం వెయిట్ చేయటమే మంచిదండి. రైట్ సార్, గోల్డ్ అండ్ సిల్వర్ రన్ అంటే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవ్వచ్చు అంటారా? డెఫినెట్గా రెండు కూడా ఈ రన్ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. ముందుగా మనం గోల్డ్ విషయానికి తీసుకుంటే ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 1,27,000 10 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఉంది. రానున్న 2 సంవత్సరాలు ఎవరైతే హోల్డ్ చేయగలుగుతారో గోల్డ్ ఇక్కడి నుంచి కనీసం 15% రిటర్న్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. నిజానికి ఈక్విటీ కన్నా కూడా గోల్డ్లోనే ఎక్కువ స్టేబుల్ రిటర్న్కి అవకాశం ఉంది. అలాగే సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ గోల్డ్ కన్నా కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక డిమాండ్, చైనా నుంచి సిల్వర్కి వస్తున్నటువంటి డిమాండ్, దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా వరకు సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేయటం అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కారణాలన్నిటి వల్ల సిల్వర్లో రానున్నటువంటి 2-3 సంవత్సరాల కాలంలో కూడా గోల్డ్ కన్నా కూడా మించిన రిటర్న్ కూడా అందే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో తప్పకుండా గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటికి కూడా స్థానం ఇవ్వటం చాలా బెటర్ అన్నది.
రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మేము ఇంతకుముందు వారెల్ ఎనర్జీ, సిమెంట్స్ ఎనర్జీ కొని ఉన్నాము. ఓకే. అవి 12% లాస్ లో ఉండేవి సార్. అవి ఎందుకు తగ్గిపోతుండే సార్? పూర్తిగా తగ్గుతుండదా? అంటే అండి అసలు ఒరిజినల్ గా ప్రైస్ జస్టిఫైబిలిటీకి మించి పెరిగింది వార్ ఎనర్జీ. ఇకపోతే సైమన్ ఎనర్జీ వచ్చేసరికి జనరల్ కరెక్షన్ అది. ఇక్కడ ఇప్పుడు కూడా మీరు హోల్డ్ చేయొచ్చు సైమన్ ఎనర్జీ. ఇన్ఫ్యాక్ట్ సైమన్ ఎనర్జీ తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు యాడ్ చేసుకోవటం కూడా ఇబ్బంది లేనటువంటి విషయమేనండి. రైట్ సార్, బ్యాంకింగ్ షేర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్గానమ్మా. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో మనం చూస్తే ప్రైవేట్ సెక్టార్లో లార్జ్ బ్యాంక్స్ అయినటువంటి కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఈ యాక్సిస్ బ్యాంకు, ఇవన్నీ కూడా రానున్న 2-3 సంవత్సరాల కాలంలో చాలా మంచి రిటర్న్స్ అందించేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి మానిటరీ పాలసీస్లో ఈ వడ్డీ రేట్లు ఇంకా తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా కూడా బ్యాంకింగ్ రంగ షేర్లు మరింత రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఉన్నటువంటి షేర్లను హోల్డ్ చేయడంతో పాటుగా తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయటం చాలా మంచిది అవుతుంది ఇన్వెస్టర్స్కి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ లత గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా దగ్గర పారాదీప్ పాస్పేట్స్ 165 యావరేజ్ లో ఉన్నాయండి. స్టిల్ అది ఫాలో అవుతా ఉంది. స్టిల్ హోల్డ్ చేయమంటారా? అంటే నేను లాంగ్ టర్మ్ కి తీసుకున్నాను, అంటే 200, 220 అలా అయినప్పుడే సెల్ చేద్దామని. అదొకటండి. ఇంకొకటి ఏంటంటే అండి, నా దగ్గర సీజీ పవర్ నేను ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటున్నానండి. ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా అండి? ఇంకా ఫాలో అవుతుందా అండి? ముందుగా పారాదీప్ విషయానికి వస్తే మాత్రం మీరు హోల్డ్ చేయండి అమ్మా. ఇప్పుడు ఈ రేట్లో అయితే అమ్మే ప్రయత్నం చేయకండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినప్పుడు దీనిలో ఏం ప్రాబ్లం లేదు. లేకపోతే సీజీ పవర్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే కరెంట్ ప్రైస్ నుంచి కూడా మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎంటైర్ క్వాంటిటీని సింగిల్ డే కొనటం కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 100 షేర్లు కొనాలనుకుంటే ఓ 25 షేర్లు కొనండి. తర్వాత కొంచెం తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇట్లా ఒకే రోజు బయింగ్ కాకుండా డిఫరెంట్ డేస్ ఆఫ్ బయింగ్లో కనుక వెళ్తే ఓవరాల్గా మీకు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ రీజనబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది. మీ రిస్క్ను కూడా మినిమైజ్ చేసుకోవచ్చు. రైట్ సార్. సార్, డిఫెన్స్ సెక్టార్స్ షేర్స్ ఇటీవల తగ్గాయి కదా, సో ఇప్పుడు ఇంకా కొనుక్కోవచ్చు అంటారా దాన్ని? అయితేనమ్మా మనం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇప్పుడు హెచ్ఏఎల్కి సంబంధించి మనకి ఒక న్యూస్ వల్ల, అంటే దుబాయ్లో జరిగినటువంటి ఎయిర్ షోలో జరిగినటువంటి ఒక దుర్ఘటనలో ఒక విమానం కోల్పోవటం వల్ల హెచ్ఏఎల్ కంపెనీ మీదే కొంత అనుమానపు దృక్పథాలతో కొంతమంది ఇన్వెస్టర్స్ దానిలో ఉన్న షేర్లను అమ్ముకోవడం జరిగింది. అయితే నిజానికి డిఫెన్స్ రంగంలో ఉన్న షేర్లు ఇప్పుడు కూడా హెచ్ఏఎల్ చాలా అద్భుతమైన కంపెనీ అని చెప్పొచ్చు. ఇప్పుడు అవైలబుల్ అవుతున్న షేర్ కూడా దాని యొక్క PE రేషియో కూడా సమ్వేర్ అరౌండ్ 35లోనే ఉంది. మిగతా డిఫెన్స్ కంపెనీలన్నీ కూడా 50 అబవ్ PEలో ఉంటే హెచ్ఏఎల్ వచ్చేసి కేవలం 35 PEలో అవైలబుల్ అవుతుంది. కరెంట్ రేట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డెఫినెట్గా హెచ్ఏఎల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే నిఫ్టీ 50లో ఉన్నటువంటి BELలో కూడా కరెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్కి చాలా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. సో డిఫెన్స్ రంగంలో ఈ 2 కంపెనీల్లోనూ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకుంటే మంచి ప్రయోజనమే ఉంటుందమ్మా. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రజనీ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్, బాష్ ఈ రేట్ లో తీసుకోవచ్చండి? మీరు అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఈ రేట్ లో తీసుకోవచ్చా? మీరు ఏంటంటే 2 కంపెనీల గురించి కూడా మనం మాట్లాడితే, ముందుగా బోష్ విషయానికి వస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ జనరల్గా ఆటోమొబైల్ సెక్టార్ వీక్గా ఉన్నప్పుడు కూడా బోష్ మాత్రం మంచి పర్ఫార్మెన్సే చూపించడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా లాంగ్ రన్లో కూడా మంచి రిటర్న్కి అవకాశం ఉందమ్మా. కరెంట్ రేట్ నుంచి కూడా మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అలాగే సిమెంట్ రంగంలో ఉన్న కంపెనీల్లో అల్ట్రాటెక్ సిమెంట్ ఇన్వెస్టర్స్ని దాదాపు ఎప్పుడు డిసప్పాయింట్ చేయట్లేదు. ఇక్కడ కూడా క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ రీజనబుల్గా ఉండటం, తర్వాత స్టేబుల్గా రిటర్న్స్ కావాలి, రిస్క్ ఎక్కువ వద్దు అనుకునేటువంటి ఇన్వెస్టర్స్కి అల్ట్రాటెక్ సిమెంట్ లాంగ్ టర్మ్లో ఎప్పటికీ డిసప్పాయింట్ చేయదు. కాబట్టి మీరు కరెంట్ రేట్లో కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఈ 2 కంపెనీలు కూడా సిప్ విధానంలో క్రమం తప్పుకొని ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉందమ్మా.
నెక్స్ట్ కాలర్ తులసి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే మేడం. హలో చెప్పండి మేడం, మా దగ్గర నాట్కో షేర్స్ ఉన్నాయండి. ఓకే. నాట్కో ఫార్మా షేర్స్ 1300 లో కొన్నాం సార్. ఈ రోజు కొంచెం పెరిగినట్టుంది షేరు. ఏదైనా న్యూస్ ఉందండి, లేకపోతే బయటకు ఎగ్జిట్ అవ్వమంటారా, లేకపోతే ఉంచమంటారా? ప్రత్యేకంగా పాజిటివ్గా నెగిటివ్గా ఏ న్యూస్ ఫ్లో కూడా లేదమ్మా ఇప్పుడు నాటకో గురించి. అయితే మీరు కొన్నటువంటి రేట్ అయితే సమీప భవిష్యత్తులో రావటం అయితే చాలా కష్టం. నాటకో ఏంటంటే స్లో మూమెంట్ మాత్రమే ఉంది ఇప్పుడు. ఇక్కడ మీరు బాగా ఒక 3-6 సంవత్సరాలు హోల్డ్ చేసే ఆలోచన ఉంటే ఉంచుకోవచ్చు తప్పితే ఏదైనా క్విక్గా ఒక 5-6 నెలల కాలంలో రికవరీ కావాలనుకుంటే మాత్రం ఆ అవకాశం దాదాపుగా లేదనే చెప్పొచ్చు మనం ఇప్పుడు. సో మీరు ఎగ్జిట్ కావాలా వద్దా అన్నది మీరు దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు బాగా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే ఉంచుకోవచ్చు. షార్ట్ టర్మ్లో అయితే మీ ప్రైస్ అయితే రికవర్ అవ్వటం చాలా కష్టం అమ్మ. ఓకే. నెక్స్ట్ కాలర్ లక్ష్మీరాజు గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే సార్. జీవి గారు నమస్తే. నమస్తే అండి. సార్ ఒకటి ఆవాటాలలో జిందాల్ ఫ్రెష్ బ్యాంక్ చేస్తున్నారు సార్ ఇప్పుడు లాంగ్ టర్మ్. ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం ఫ్రెష్ బై చేయొచ్చు. కాకపోతే మీరు ఎంటర్ అయ్యేటువంటిది ఏదైనా కొనాలనుకున్నటువంటి క్వాంటిటీని ఒక 1/4 ఇప్పుడు కొని మళ్ళీ మార్కెట్ తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రెండు కూడా లాంగ్ టర్మ్కి కొనదగిన షేర్లేనండి. రైట్ సార్. సార్ ఈ ఐటీ సెక్టార్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? అయితే మనం ఇటీవల కాలంలో ఇన్ఫ్యాక్ట్ మార్కెట్స్ డౌన్ అయిన టైంలో కూడా ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ చాలా స్టార్ పర్ఫార్మెన్స్ చూపించాయి. నిన్న కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ ఇవాళ రికవర్ అయిపోయాయి. అయితే ఇక్కడి నుంచి కూడా రానున్న సంవత్సర కాలం కూడా ఈ ఐటీ సెక్టార్ మంచి పర్ఫార్మెన్స్కే అవకాశం ఉందమ్మా. దానిలో కూడా ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ కూడా చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఐటీ సెక్టార్లో ఉండాలనుకుంటారో ఈ రెండు కంపెనీల మీద ప్రధానమైన ఫోకస్ చేస్తే మంచిది. రైట్. నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా దగ్గర ఆకోజో ఇండియా షేర్స్ 1 year బ్యాక్ నేను 3200 కి తీసుకున్నానండి. అది స్టిల్ ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. లాస్ట్ టైం 3800 వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేసింది. సో దాన్ని ఎక్కడ అమ్ముకోవచ్చండి? అలాగే ఏంజిల్ 1 2700 కి లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి. స్టిల్ అది ఇప్పుడు పెరుగుతుంది. సో ఈ రెండు ఉంచుకోవడం రైట్ రెండు కూడానమ్మా. మీరు ఇప్పుడు ఈ రెండు కంపెనీలు కూడా ఇంక్లూడింగ్ ఏంజిల్ 1తో సహా ఇప్పుడు మీరు ప్రాఫిట్లో ఉంటే ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళా తగ్గినప్పుడు బాగా ఒక 10% అండ్ అబోవ్ గా ఫాల్ అయితేనే మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ గురించి పరిశీలించండి. లేకపోతే అదర్వైజ్ మార్కెట్లో ఇంకా వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్నటువంటి ఎన్నో షేర్లు ఉండే కాబట్టి వాటి గురించి ఆలోచించవచ్చు. ఈ రెండు అయితే ఇప్పుడు ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవటమే మంచిదమ్మా. రైట్. సార్ ఈ వారం ఏమైనా ఐపీఎస్ ఉన్నాయా? ఇప్పుడు ఇమీడియట్గా మనకు వచ్చేటువంటి లిస్ట్లో అయితే ఏం ఐపీఓస్ కనబడతలేదమ్మా ఇప్పుడు. ఓకే. అండ్ కంపెనీ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? అయితే ఇప్పుడు Q2 ఫలితాలన్నీ కూడా మిక్స్డ్గా ఉండే. కొన్ని వచ్చేసి చాలా మంచి ఫలితాలు ఇచ్చాయి, కొన్ని ఏమైనా స్టేబుల్గా ఉన్నాయి. సో మనం జనరలైజ్గా అన్ని కంపెనీలు కూడా ఒకే రకమైన ఫలితాలు ఇచ్చాయని అయితే చెప్పలేము. సో మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. తర్వాత ఇన్వెస్టర్స్ కూడా కంపెనీ యొక్క ఫలితాలు నార్మల్గా ఉంటే కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు. చాలా మంచి రిటర్న్ అంటే రిటర్న్స్ అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే రివార్డ్ చేస్తున్నాయి ఆ కంపెనీలకి. ఓవరాల్గా మనం చెప్పాలంటే Q2 యొక్క ఫలితాలు సెక్టర్ వైజ్గా కూడా మరీ ఎక్కువ గొప్ప ఫలితాలను అయితే అందించలేకపోయాయి. కాకపోతే నార్మల్ రిటర్న్ మాత్రమే అందించాయని చెప్పొచ్చు ఓవరాల్గా. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శివ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఐపీఓలో అలాంటి అవి ఎట్లా ఉంచమంటారా, ఎట్లా చేయమంటారా? లేదు, ఇప్పుడు మీరు ముందైతే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రైస్ స్టెబిలిటీ అంతా వచ్చిన తర్వాత ఆలోచించవచ్చు. నిజానికి దీనిలో ప్రాఫిట్ బుక్ చేసుకుని మీరు ఐటీ దిగ్గజ కంపెనీలు అయినటువంటి ఇన్ఫోసిస్లో కానీ హెచ్సిఎల్ టెక్లో కానీ షిఫ్ట్ అయితే మీకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందండి. రైట్ సార్. నిఫ్టీ అండ్
బ్యాంక్ నిఫ్టీ షేర్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? అయితే ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ చాలా హై పర్ఫార్మెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇంతగా పర్ఫార్మ్ చేయడానికి వాళ్ళ ప్రధానమైన కారణం ఏంటంటే రానున్నటువంటి మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయంతో బ్యాంకింగ్ షేర్ల వైపు మొగ్గు చూపారు. అదే కాకుండా బ్యాంకింగ్ షేర్లు రానున్న రోజుల్లో మిగతా సెక్టార్ల కన్నా కూడా ఎక్కువగా రాణించవచ్చు అనేటువంటి అభిప్రాయంతో కూడా ఎక్కువగా వీటిలో బయింగ్ జరగటం వల్ల ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కన్నా కూడా ఎక్కువగా పర్ఫామ్ చేయటం మనం చూసాం. ఇకపోతే నిఫ్టీ విషయానికి వస్తే గత 3-4 రోజులుగా చాలా డౌన్ ట్రెండ్లో ఉన్న నిఫ్టీ ఈరోజు కొంత రికవరీ మోడ్లోకి వచ్చిందని చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా మనం చూస్తే నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించింది. అయితే రానున్న రోజుల్లో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా కదలాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ విజయరేఖ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ జీవి రావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్ నా దగ్గర ఎన్సిసి అమర్ రాజా బ్యాటరీ ఉన్నాయండి, లాస్ట్ లో ఉంది 30%. ఉంచుకోమంటారా లేకపోతే ఎగ్జిట్ కమ్మంటారా? ముందుగా మన ఎన్సీసీ విషయానికి వస్తానమ్మా. ఎన్సీసీ ఎక్కువ మంది 200 అబోవ్లో ఎంటర్ అయి ఉన్నారు. ఇప్పుడు కరెంట్ మీరు 30% లాస్లోకి వచ్చారంటే మీరు కూడా అట్లాగే అబోవ్ 210లో ఎంటర్ అయి ఉంటారు. ఇప్పుడు కరెంట్ 175 రూపీస్లో ఎన్సీసీ పొరపాటుకు కూడా అమ్మకండి. ఇన్ఫ్యాక్ట్ ఈ రేట్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చమ్మా ఎన్సీసీ. ఈరోజు ఎన్సీసీకి ఒక పాజిటివ్ న్యూస్ ఫ్లో కూడా ఉంది. సో చాలా పెద్ద ఆర్డర్ అస్సాం గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి అందినట్టుగా మనకి వార్తలు అందుతున్నాయి. అలాగే రానున్న రోజుల్లో కూడా ఎన్సీసీ మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఉన్న షేర్లను ఉంచుకోవటమే కాకుండా మీరు మరికొన్ని షేర్లు కూడా ఎన్సీసీలో యాడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చమ్మా. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నాగార్జున గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మీకు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్స్. ఎందుకంటే మీరు చెప్పినప్పుడు ఫెడరల్ బ్యాంక్ 90 రూపీస్ లో ఇన్వెస్ట్ చేశాను. వెరీ గుడ్. యాస్ట్రా మైక్రోవేవ్ 360 రూపీస్ లో ఇన్వెస్ట్ చేశాను. గుడ్ ఇన్ ఒకటి డిఫెన్స్ అండ్ ఒక బ్యాంకింగ్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. మీకు ఫస్ట్ థ్యాంక్స్ అండి. నా దగ్గర ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అది 50 రూపీస్ లో బై చేస్తాను, హోల్డ్ చేస్తున్నాను. అది సెల్ చేసి కెనరా బ్యాంక్ కానీ ఇది బై చేయాలనుకుంటున్నాను సార్. అయితేనండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇక్కడి నుంచి కూడా మరి కాస్త రిటర్న్కి అవకాశం ఉంది. మీరు ఉండా ప్రాఫిట్తో సాటిస్ఫై ఒకవేళ సేల్ చేయాలనుకుంటే సేల్ చేస్తే కెనరా బ్యాంక్లోకి షిఫ్ట్ అవ్వకండి. ఎందుకంటే కెనరా బ్యాంక్ కూడా 90 నుంచి ఇప్పుడు 150 దాకా రావటం మనం చూసాము. దానికన్నా కూడా మీరు ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంక్లోకి షిఫ్ట్ కావటం బెటర్ అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి వచ్చిన అమౌంట్తో మీరు ఈ 2 బ్యాంకులు అంటే ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంక్కి షిఫ్ట్ కావటం బెటర్. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పుడు వాళ్ళ యొక్క స్టాక్ స్ప్లిట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఒక షేర్ని 5 షేర్లుగా విభజించబోతున్నారు. ఈ పరిణామాల వల్ల మరి కాస్త లిక్విడిటీ కూడా పెరిగి కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లో పెరుగుదలకు అవకాశం ఉంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వర్కింగ్ రిజల్ట్స్ వల్ల మరింత పెరిగే అవకాశం ఉందండి. అందుకని రెండింటిని